మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, నిర్లక్ష్య వైఖరి తొలగించండి, అజ్ఞానాన్ని తీసివేయండి, ప్రతి ఒక్కరిలో దైవికమైన భయాన్ని నిలిపివేయండి. అయ్యా, ప్రతి ఒక్కరూ నీ కృప పొంది వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ, అయ్యా, నేను నిష్ప్రయోజకుడైన దాసుడును, పురుగు వంటి యాకోబును, రెల్లు వంటి వాడనని ఒప్పుకుంటూ, ప్రభా, నిన్ను మాత్రమే హెచ్చిస్తూ నీ ప్రజల పక్షంగా నన్ను ఈ పూట మీరు వాడుకొని మహిమను పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. పరిశుద్ధుడు, నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున దేవుని పిల్లలారా, మిమ్మల్ని అందరినీ నా ప్రభు దీవించును గాక. ఇంత మంచి సమయాన్ని, మంచి సహవాసాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికే సంపూర్ణ మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యాన్ని వినుటకు వేగిరపడదాం. దేవుని వాక్యం మన జీవితాలకి ఎంత ఆశీర్వాదకరమైనదంటే, దేవుని వాక్యం అగ్ని వంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అగ్ని వంటిదే కాదు, దేవుని వాక్యము దీపము వంటిది. హల్లెలూయా. దేవుని వాక్యం తేనె వంటిది. దేవుని వాక్యం వెలుగు వంటిది. దేవుని వాక్యం ఖడ్గము వంటిది. దేవుని వాక్యం సుత్తె వంటిది. దేవుని యొక్క వాక్యం మధురమైనది. ఇన్ని ఆధిక్యతలు కలిగిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటూ ఉంటే, ఆ వాక్యములో ఉన్న అభిషేకం, ఆ వాక్యములో ఉన్న మాధుర్యం, ఆ వాక్యములో ఉన్న దైవిక ప్రసన్నత, ఆ వాక్యములో ఉన్న తేజస్సు మన జీవితాలను వెలిగిస్తుంది. హల్లెలూయా. గనుక దేవుని పిల్లలు దేవుని వాక్య విషయంలో ఆరాటపడాల. పని విషయంలో ఎలాగైతే ఆరాటపడతారో, ఒక ప్రయాణం చేయాలా, ఒక ప్రయాణం చేయడానికి ఎంత ఆరాటపడతారు చెప్పండమ్మా, అందరు చెప్పాలి. ఎంత ఆరాటపడతారు? చాలా ఆరాటపడతారు. అది చదువుకోవాలి, ఇది చదువుకోవాలి, అది చదివినవా, ఇది చదివినవా, చాలా ఆరాటపడతారు. ఒక పని గురించి ఆరాటం ఉంది, ఒక ప్రయాణాన్ని గురించిన ఆరాటం చాలామందికి ఉంది ఏమా. అయితే చాలామందికి దేవుని వాక్యాన్ని గురించిన ఆరాటం ఉండదు అమ్మా. ఒక మాట మీకు చెప్పాలి అని అంటే, లోక సంబంధమైన ఆరాటాలు పోరాటాలను కలగజేస్తాయి. నా మాట మీకు అర్థమైందా? లోక సంబంధమైన ఆరాటాలు, డబ్బును గురించి ఆరాట పడితే నీకు పోరాటాలే మిగిలిపోతాయి అమ్మా. పాపాన్ని గురించి ఆరాట పడితే ఆ ఆరాటం నీకు పోరాటాన్ని మిగులుస్తుంది. లోకాశలను గురించిన ఆరాటాలు నీలో ఉంటే నీలో చాలా పోరాటాలు నువ్వు చేయాల్సి ఉంటుంది. చాలామందికి లోక సంబంధమైన ఆరాటాలే అధికమవుతున్నాయి. దేవుని గురించిన ఆరాటం కానీ, వాక్యాన్ని గురించిన ఆరాటం కానీ ఈ రోజుల్లో చాలామందిలో కనబడట్లేదు. భక్తి ముసుగులో చెయ్య తగని వాటిని కూడా చేసేస్తున్నారు. భక్తి ముసుగులో వెర్రి వేషాలు వేస్తున్నారు. భక్తి ముసుగులో చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నారు.
దేవుని పిల్లలు వాటి విషయమై బహు జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. లేకపోతే నువ్వు ప్రకాశించలేవు, లేకపోతే నువ్వు దీవించబడలేవు, లేకపోతే నీకు నిత్య జీవము రాదు. నువ్వు ప్రకాశించాలి అన్నా, నువ్వు నిత్య జీవాన్ని సంపాదించాలి అన్నా, నీలో లోక సంబంధమైన, లౌకిక సంబంధమైన, పాప సంబంధమైన, ధన సంబంధమైన, శరీర సంబంధమైన ఆరాటాలు తగ్గిపోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో తగ్గిపోతాయో నీలో పోరాటాలన్నీ ఆగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏ ఆరాటం పెరగాలి? నేను ప్రార్థన చేసుకోవాలి, నేను దేవుళ్ళో కరెక్ట్గా నిలబడాలి, నేను దేవుణ్ణి ఘనపరచాలి, నేను దేవుణ్ణి మహిమపరచాలి, వాక్యం కోసం నేను పరిగెత్తాలి, శుద్ధీకరణ కోటం కోసం నేను పరిగెత్తాలి. ఈ ఆరాటాలు ఉండాలి. అప్పుడు నీకు కలిగేయి అన్ని పోరాటాలన్నీ ఆగిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు ఎన్ని సంవత్సరాలు ఆరాటపడ్డాడు? 13 సంవత్సరాలు, 13 లాంగ్ ఇయర్స్. 13 సంవత్సరాలు ఆరాటపడ్డాడు. దేనికోసం చెప్పండమ్మా? యాకోబు దేవుడి కోసమా? మేనక బైబిల్ ఆడుందో చూపిద్దు. స్తోత్రం. ఎన్ని ఆరాటాలు అసలు అవసరము కాని ఆరాటాలు. అమ్మా నాకు పూసికలదొద్దు, నాకు మంచిది కావాలి, దానికోసం ఒక ఆరాటం. స్తోత్రం. నాకు తండ్రి దగ్గర నుంచి బలాదూర్ ఆశీర్వాదాలు కావాలా, దానికి ఆరాటమే. అమ్మా తన జీవితంలో 13 సంవత్సరాలు పోరాటాలు ఆగల. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. తన కాళ్ళ ముందుదే చూసుకున్నాడు కానీ 13 సంవత్సరాలు తనకు తిప్పలు తప్పలా. ఏం ఆరాటాన్ని బట్టి? వాడికంటే నేను దీవించబడాలా, వాడికంటే నేను పెద్దోడిగా ఉండాలా, వాడికంటే నేనే గనుడుగా ఉండాలా. అయ్యయ్యో, ఎప్పటి నుంచి పోరాటం తెలుసా? ఈ ఆరాటం ఎప్పటి నుంచో తెలుసా? కడుపులో ఉన్న దగ్గర నుంచి. ఎక్కడి నుంచి? కడుపులో ఉన్న దగ్గర నుంచి ఈ ఆరాటం. అందుకనే అమ్మా పెళ్ళయ్యేదాకా పోరాటాలు దాకా తప్పలే. ఎప్పటిదాకా? పెళ్ళైన తర్వాత చాలా మంది కుదురుగా ఉంటారు. అమ్మా అప్పటిదాకా ఆ 20-25 సంవత్సరాలు అడ్డగోలుగా తిరిగిన వాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత కాస్త క్రమంలోకి వస్తారు. అరే నీకు మెడకి చెప్పండమ్మా గుది బండ గడితే కానీ నువ్వు అలింగవురా. నువ్వు మనోడికి కూడా, ఈ యాకోబు గారికి కూడా పెళ్ళైన తర్వాత బుద్ధి వచ్చింది. అప్పుడు ఎప్పుడైతే తనకు జ్ఞానం వచ్చిందో, ఎప్పుడైతే తనకు సమర్పణ వచ్చిందో, ఎప్పుడైతే తనలోనికి లౌకిక జ్ఞానము పోయి ఆత్మ సంబంధమైన జ్ఞానం, నాకు ఒక తోట, నాకు ఒక తండ్రి, నాకు ఒక సహోదరుడు, నాకు ఒక కుటుంబం అనేది ఒకటి తనకు గుర్తొచ్చిందో, అప్పుడు తన పోరాటాలన్నిటిని దేవుడు ఆపివేశాడు. హల్లెలూయా. అప్పటిదాకా వనవాసానికి పోయినట్టు పోయాడు. 13 సంవత్సరాలు దైవ దర్శనము లేకుండా 13 సంవత్సరాలు నరక యాతన పడ్డాడు. ఒంటరి పోరాటం. ఈ రోజున నా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ చెప్తున్న మాట, మీలో ఇంకా ఎవరెవరిలో అయితే లోక ఆరాటాలు ఉన్నాయో మీకు పోరాటాలు తప్పవని చెప్తా ఉన్నా. డబ్బు మీద, లోకం మీద, శరీరం మీద ఆరాటం. శరీరాన్ని గురించి నేను అది ధరించుకోవాలి, ఇది ఉన్నాయి బీగేసుకోవడానికి చూడాలి కానీ లేని వాటిని ధరించుకోవడానికి చూడకూడదు. ఆమె చెప్పరే అంటే నచ్చకనా లేకపోతే మెదలకుండా మామూలు ఎందుకులేనా?
స్తోత్రం అనండి గట్టిగా. ఉన్న వాటిని తీసేసుకోవాలి కానీ లేని వాటిని మేజేసుకోమాక. ఎందుకు మనకి లేనిపోటు చెప్పులు? సెట్ us ఫ్రీ. దేవుడు మనను గొప్ప విడుదలిచ్చి రక్షణ అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఒక గోరింటాకు లేదు, ఒక కళ్ళకు కాటిక లేదు. చెప్పు. నడుముకు వడ్డానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా ఇంటి ముందు ముగ్గేయాల్సిన పని లేదు. చెప్పండి నానా, లేదు. కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరమే లేదు. స్తోత్రం. తెప్పలు లేని రక్షణ ఇస్తే తెప్పలు పెట్టుకుంటావే. విడుదలిచ్చిన రక్షణ ఇస్తే, నీ బరువును తేలికపరిచిన రక్షణ ఇస్తే, నువ్వు మళ్ళా బరువుని ఎత్తునేసుకొని, మళ్ళా గాడికి పెట్టుకొని, మళ్ళా గొరింటాకు పెట్టుకొని, మళ్ళా ముగ్గులు వేసుకొని, మళ్ళా లోకంలోనికి వెళ్ళి, మళ్ళా లౌకిక జ్ఞానం కలిగి, మళ్ళా లోకాశలు కలిగి ఎంతకాలం భక్తి చేస్తున్నావు? మరి భక్తి చేసే నీకు ఒక సమర్పణ ఉందా? అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? దైవజనుడు ఏం చెప్తున్నాడు? మా కొరకు ఎలాగూ ప్రయాసపడుతున్నాడు, మేము ఎలాగూ ఉండాలి? ఈ జ్ఞానం నీకు ఇంకా రాకపోతే నువ్వు ఇంకా తిప్పల్లోనే ఉండిపోయావు. నువ్వు ఇంకా ఏడ్చే వ్యక్తివే, నువ్వు ఇంకా ఏడిపించే వ్యక్తివే, నువ్వు ఇంకా నాశనానికి సమీపంగా, నరకానికి సమీపంగా నువ్వు మారుతున్న వ్యక్తివే గాని దేవుని వాక్యము నీలో లేనందున లోకాశలు నీలోనికి వచ్చేస్తాయమ్మా. దేవుడు లేకపోతే లోకం వచ్చింది. మరి హలో చెప్పరేనా? దేవుడు నీలో లేకపోతే దయ్యమే వచ్చేది. దేవుడి నీలో కలిగి లేకపోతే దయ్యానికి ఇంకా నీ మీద అబ్బా అసలు పండగే దానికి మామూలు పండగ కాదు. అబ్బా నాకు ఒక క్యాండిడేట్ దొరికాడు రా. వాడు ఎట్టంటే అంటే చర్చికి పోయేవాడు. ఎవరు? చర్చికి పోయేవాడు. దయ్యాల గుంపుకు చెప్పింది అది. నాకు చర్చికి పోయేవాడు ఒకడు దొరికిండు. బైబిల్ పట్టుకునేవాడు అనండి కొంచెం గట్టిగా. బైబిల్ పట్టుకునేవాడే దొరికిండు. బాప్తిస్మం తీసుకున్నాడు ఒకడు దొరికిండు. బల్లలో పాల్గొనేవాడు ఒకడు దొరికిండు. ఎట్ట అంటాడు తెలుసా? అన్నీ జాతుడు. ఏం జాతుడు? అన్నీ. ఇటు బైబిలు, ఆదివారం వచ్చిందంటే బైబిలు, బయటికి పోయిందంటే తెప్పలు తప్ప వట్టంటే వాళ్ళకి చెప్తున్నాను. మీ ఆత్మలకు కాపరిగా, మీ ఆత్మలకు తండ్రిగా ఈ మాట మాట్లాడుతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగాను. మీ ఆత్మీయ జీవితాలు పతనం కాకుండా చూసుకోండి. అమ్మా ఇంత గొప్ప రక్షణను నీవు పోగొట్టుకోకుండా చూసుకో. రక్షణ పోయిద్దా? పోయింది. ఎప్పుడు పోయింది? నీ మీద ఉన్న అభిషేకం ఎప్పుడు పోయింది? సౌలు మీద ఉన్న అభిషేకం ఎప్పుడు పోయింది? చెప్పండమ్మా, ఎప్పుడు పోయింది? మాట విననప్పుడు పోయింది, లోపడనప్పుడు పోయింది. నువ్వు దేవుని మాట, దైవ సేవకుని మాట. దైవజనుడు ఎవరు సౌలుకి? సమూయేలు. అనండి అందరు గట్టిగా. సమూయేలు దైవజనుడు. దేవుడు మంచి దైవజనుని, ప్రవక్తను, ప్రయాసపడేవాడిని, అభిషేకింపబడిన వాడిని దేవుడు యాజకునిగా తనకు, సౌలుకు, తన ఆత్మకు కావలి వాడిగా పెడితే, మీ ఆత్మలకు కావలి వాడేవాడు నేనే. స్తోత్రం. ఎవరు మీ ఆత్మలకు కావాలి? నేను ఏడ్చినట్టు ఇంకోటి ఆడవడు. నాకు ఉన్నంత భారం ఇంకోటి ఉండదు. నేను పెద్ద పెద్ద దైవజనులు నిలబెట్టి ఈడ వాక్యం చెప్పించగలనేమో కానీ మీ గురించి ఆడవడైనా ఏడ్చేది నేనే. రేయి మొదటి జామున ప్రభు దగ్గర మోకరించేది నేనే నీకోసం. నువ్వేదైనా ప్రయాసలో ఉంటే అది పోయేదాకా ఏడ్చేది నేనే. నువ్వు దుఃఖములో ఉంటే నీ కొరకు భారము కలిగి ఉండేది నేనే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గనుక సౌలు మీద ఉన్న అభిషేకం పోయింది. నీ మీద ఉన్న ఆరోగ్యం ఎప్పుడు పోయింది చెప్పు?
ఎప్పుడు పోయిద్ది? నువ్వు మాట వినప్పుడు నీ మీద నుంచి ఆరోగ్యం పోయిద్ది. నీలో దుర్బుద్ధి మొదలైనప్పుడు నీ మీద నుంచి ఆరోగ్యం పోయిద్ది. బల్లలో పాల్గొనే వాడికి ఆరోగ్యమే కానీ రోగం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ బలహీనుడు అవుతున్నావు అని అంటే నువ్వు దేవుని మాట వినే విషయంలో ఎక్కడో నిర్లక్ష్యం, ఎక్కడో అవిధేయత, ఎక్కడో వ్యతిరేకత, ఎక్కడో హృదయంలో ఒక సనుగుడు నీలో ఉండుట కారణంగానే ఇశ్రాయేలులు అరణ్యంలో ఎందుకు రాలిపోయారు? సరదాగా దేవుడు తన్నాడా? సరదా పడి దేవుడు కాదు మన దేవుడు. సరదా తీరుతాడేసయ్యా. హల్లెలూయా. హుషారుగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మా దేవుడు అందరికి ఒక క్రమాన్ని పెట్టాడు. అమ్మా, ఒక క్రమాన్ని పెట్టి, ఒరే నాయనా, యాజకుడా, దైవజనుడా, రాజా, నువ్వు ఒక పని చేయరా నాయనా. ఏందయ్యా? ఏం చేయమంటావు? ఇప్పుడు మనం ఉన్నది యుద్ధ రంగం. ఏ రంగం? మీరందరూ ఏ రంగాల్లో ఉన్నారు? యుద్ధ రంగంలో ఉన్నాం. యుద్ధ రంగంలో ఉన్నావురా. ఈ యుద్ధ రంగంలో ఉన్న వారందరినీ నది దగ్గర తీసుకొని పో అన్నాడు. యాడికి? నది. నంద్యాల కాదు, నది అనండి. నదికి ఆడికి తీసుకొని పో అన్నాడు. తీసుకొని పోయాడు. తీసుకొని పోయి యేసయ్య అంటాడు, నది దగ్గర తీసుకొని వచ్చావా? తీసుకొచ్చానయ్యా. వాళ్ళందరినీ నీళ్ళు తాగమని రా అన్నాడు. ఏంది? నీళ్ళు తాగమని చెప్పాడు. సింపులా కదా? సింపులా? తెరజాక సింపులేనా? నీళ్ళు తాగటం కష్టమా? అమ్మో, నాకు మింగుడు పడదంటవా? హల్లెలూయా. నీళ్ళు తాగటం ఎంత సులువు. నీళ్ళు తాగమంటే ఒక్కొక్కడంట, అమ్మా ఒక్కొక్కడంట, ఇట్రా రాజా, ఇట్రా ఇట్రా, ఇదిగో ఇది నది, మోకరిచ్చున్నాను, ఇదిగో దీంట్లో 2 గుంపులు అనండి. ఎన్ని గుంపులు? 2 గుంపులు. ఇక్కడ నది ప్రవహిస్తూ ఉంటే ఒకడేమో నోటితోనే తాగుతున్నంట. అట నోటితోనే. ఇంకొక గుంపు ఉన్నది, వీడేం చేస్తున్నాడు తెలుసా? తెప్ప కొట్టుకొని తాగుతున్నాడంట. తెప్ప కొట్టి తాగయ్యా. దేవుడు ఏమన్నాడు తెలుసా? మూతి పెట్టి గతికే వాడిని పక్కకు లాగురా అన్నాడు. ఏంది? మూతి పెట్టి గతుకుతుండు చూసావా? వీడికి ఏమి లేదు, వెనకాల నుంచి ఏ శత్రువు అతడు తెలియదుగా. వీడు తెప్ప కొట్టి తాగేవాడికి చుట్టూ ఎవడొస్తున్నాడో, ఎదురు ఎవడున్నాడో, పక్కన ఎవడున్నాడో వాళ్ళు లేచి తాగుతున్నాడు గనక తాగిన తర్వాత కనీసం ఎట్టైనా చూస్తాడు. వీడు తాగిందాకా స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఇంతకాలం వాక్యం విన్నావు. వాక్యం విన్న నీవు శత్రువు ఎవరో, ఎవడు నీ ఇంటికి వస్తున్నాడో, ఎవడు నీ ఇంట్లోంచి బయటికి పోతున్నాడో నీకు తెలియకుండా నువ్వు తెప్పగొట్టకుండా తాగేవాడివైతే నువ్వు మురికి నీళ్లు తాగుతున్నావు, కానీ నీవు స్వచ్ఛమైన నీరు తాగట్లేదు. అది పరిశుద్ధమైన నీరే, కానీ నువ్వు తాగే విధానం సరి అయినది కాదు. నువ్వు తాగాల్సింది తెప్ప కొట్టుకొని తాగాలి. స్తోత్రం. ఇప్పుడు మన ఇంట్లో బోర్లు ఉన్నా యాడికి పోతున్నారు? ఇప్పుడు ఫిల్టర్ వాడదారు పోతున్నారు. ఆ ఫిల్టర్ వాడదారు పోగానే నీళ్ళన్నీ ఫిల్టర్ చేస్తున్నారు. స్తోత్రం. అట్లా అశుద్ధమైన వాటిని తాగరు కదా, శుభ్రమైన వాటిని తాగుతారు. దేవుని పిల్లలు కూడా భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు. భక్తికి ఒక తీరుంది, భక్తికి ఒక నడత ఉంది, భక్తిలో ఒక సమర్పణ ఉంటుంది, భక్తిలో ఒక త్యాగం ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అప్పుడే నీ మీద అభిషేకం పోకుండా ఉంటుంది, నీలో ఆశీర్వాదం పోకుండా ఉంటుంది. నువ్వు తప్పగొట్టకుండా తాగేవాడివైతే ఎవడు నొచ్చి పొడితే, ఎవడు నొచ్చి వెనకాల ఇట్లా కాలు పెట్టి ఇట్లా తన్నిండు అనుకో, ఏమవుతావు? తెప్పగొట్టి తాగేవాడిని ఎవడుంది అంతడా
వాడు లెగిసి ఉరుకనైనా ఉరుకుతాడు, దాడైనా చేస్తాడు వాడు. స్తోత్రం. తెప్ప కొట్టకుండా తాగేవాడిని ఆ నీళ్ళల్లో పెట్టి అర్థం పెడితే. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. సిద్ధపాటు ఉండాలి. బల్లలో పాల్గొనే వారికి సిద్ధపాటు ఉండాలా? బల్ల తీసుకునే వారికి సిద్ధపాటు ఉండాలా? బల్లలో పాల్గొనే వారికి శుద్ధీకరణ ఉండాలా? నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావో నీకు తెలిసి ఉండాలా? నువ్వు ఎలాగూ ఉంటున్నావో నీకు తెలిసి ఉండాలా? నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తా ఉంటే నువ్వు లోబడ. చాలా మందికి మనస్సాక్షే లేదు. మరి నేను వాక్యం వినలేదే, నేను శుద్ధీకరణకు రాలేదే, నేను దేవుని సేవకుని యొక్క మాటను నేను వినలేదే, ఇది ఉండదు. ఎందుకు ఈడ సోత్త? స్తోత్రం. ఎట్లా చేయమంటారు? బడికి పోతే బడిలో ఒక క్రమం ఉంటుంది, గుడిలో కూడా ఉంటుంది క్రమం. క్రమం లేని గుళ్ళు చాలా ఉన్నాయి, బడిలో క్రమం లేని బళ్ళు కూడా. మరి క్రమం లేని బళ్ళు అట్నే ఉంటాయి అమ్మా. క్రమం ఉన్న బళ్ళు టాప్ రేంజ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. మన భక్తి సాధారణంగా కాదు, దేవుని రాజ్యం చేరేంత వరకు ఉండాలా, చేరేలాగా ఉండాలా. కూర్చోన్నాను, కూర్చోండి. స్తోత్రం చెప్పండి గట్టిగాను, హుషారుగా స్తోత్రం చెప్పండి అన్న. హల్లెలూయా. అమ్మా కానీ అడావుడు చేయకుండా కూర్చొని ఆడో కాడ. అందరు నా వెనకాల చెప్పండి, నేను చేసేది యేసయ్యకు కనబడుతుంది. మీ పక్కన వాళ్ళు కూడా చెప్పండి అన్నమాట. అమ్మా మనం చేసేది ప్రతిదీ యేసయ్యకు కనబడుతుందిలే అమ్మా. యేసయ్య చూస్తున్నాడు. యేసయ్యకు నీ భక్తి అంతా కనబడుతుంది, నీ వేషం అంతా కనబడుతుంది. యాకోబు తండ్రి దగ్గరికి ఎట్టొచ్చాడమ్మా? ఒక్కింటోడే. నా మాట మీకు అర్థమైందా? ఒక్కింటోడే, రక్త సంబంధే, కానీ ఎట్టొచ్చిండు? వేషం గొర్రె చర్మాన్ని కప్పుకొని తడివి చూడు, గొర్రె వేషం. ఏ రోజుకైనా పాపం ఒకటి, దొంగతనం ఒకటి, దాగమన్నా దాగదు. ఏదేది? పాపం ఒకటి, దొంగతనం ఒకటి, దాగమన్నా దాగదు. అమ్మా నిప్పులు ఎవరైనా దాచిపెట్టగలరా? నిప్పులు కొంగులో దాచిపెట్టండి దమ్ముంటే. నిప్పులు ఒళ్ళో దాచిపెట్టండి. ఏమైంది? నిప్పులు ఒళ్ళో దాచిపెడితే ఏమైంది నాన్న? కాలదా? కాలు ఏమైంది? మొత్తం శుభ్రంగా వెళ్ళిపోతాం. దేవుని వాక్యం అన్నది, ఒడిలో నిప్పులు ఉండగా అది కాలకుండునా ఖచ్చితంగా కాలుతుందయ్యా. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీవు చేసేవన్నీ నాకు కనపడుతున్నాయి. మీ పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు చేసేవన్నీ యేసయ్య కనపడుతున్నాయి. ఆమె అమ్మా మీరు చేసేవి ఒకవేళ నాకు కనపడకపోయినా అనండి, అయ్యో చూస్తున్నా నీకుంది అనండి, నీకుందిలే. చూసేవాడు చూస్తున్నాడు అసలుడు. హల్లెలూయా. ఒక్కొక్క మాట చదువుకుందాం దేవుని వాక్యంలో నుంచి. 35వ కీర్తన 22వ వచనం దావీదు అంటున్నాడు, చదవండి. 35వ కీర్తన 22వ వచనం. అదిగో యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనంగా ఉండద్దు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు వేడుకుంటున్నాడు దేవుణ్ణి. యావని వేడుకుంటున్నాడు అనంటే, యెహోవా అది నీకే కనబడుచున్నది కదా, నీవు మౌనముగా ఉండకమయ్యా. దేవుని కంటికి మరుగై ఉన్నది ఏది లేదు. మీరు అది మనసున పెట్టుకోండి. అమ్మా, బల్ల తీసుకుంటున్నావు, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడేమో పరిశుద్ధంగా బ్రతికి బయటికి పోగానే మళ్ళీ పంది స్వభావం, మరలా బయటికి పోగానే కుక్క స్వభావం. ఈ స్వభావాలన్నీ బైబిల్లో ఉన్నాయే. నేనేం క్రొత్తగా మీకేం చెప్పట్లేదు, అది తిట్టు కాదు. స్తోత్ర. అమ్మ, ఇక్కడ ఉన్నప్పుడు పావురము వలె ఉండి బయటికి వెళ్ళిన తర్వాత కుక్క స్వభావం, పంది స్వభావాన్ని ధరించి, అంటే కుక్క స్వభావం ఏది అనగా కక్కిన దాన్ని తినే స్వభావం. ఏ స్వభావం? కక్కిన దాన్ని, వద్దనే దాన్ని, వద్దనుకున్న దాన్ని, విడిచిపెట్టిన దాన్ని మరలా తినే స్వభావం, మరలా ధరించే స్వభావం, మరలా మాట్లాడే స్వభావం, మరలా. చాలామంది నేను మాట్లాడనంటారా, మళ్ళీ మాట్లాడతారు. చాలామంది నేను అది చేయనంటారా, మళ్ళీ చేస్తారు. చాలామంది నేను అలాగూ ఉండనని ప్రభుతో తీర్మానం చేస్తారా, మళ్ళా ఆ తీర్మానాన్ని పక్కన పెట్టి మరలా దేవుని దగ్గర తీసుకోవలసిన ఆ తీర్మానాన్ని పక్కన పెట్టి వారి స్వంత స్వభావాలే చేస్తూ ఉంటారు. ఇటువంటి వారు బల్లకు రాకూడదు. కుక్క తన వాంతికి తిరుగునట్లుగా ఈ రోజున చాలామంది ఆత్మీయ బిడ్డలు కూడా వెనుకకు తిరుగుతున్నారు. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఇంకోటి ఏం చెప్పా? పంది ఏం చేస్తుంది? దాన్ని ఒకరోజు ఒకడు ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా బాత్రూంలో పెట్టి శుభ్రంగా స్నానం చేపించి దానికి సెంటు కొట్టి దానికి సబ్బు మంచిగా శుభ్రంగా సబ్బుతో స్నానం చేపించి దానికి సెంటు కొట్టి శుభ్రంగా ఏసీ రూమ్లో పెట్టి వీడు మురికి అయ్యాడుగా, ఈ మురికిని కడుక్కోవటానికి బాత్రూంలో పెట్టి, హే పప్పీ, ఏంది దాని పేరేం పేరు? పందికి పేరు పెట్టి, ఓ పప్పీ, నేను వచ్చేదాకా ఏడనే ఉండవే, నేను శుభ్రంగా కడిగిన సెంటు కొట్టిన బెడ్ మీద కూర్చోబెట్టిన నిన్ను మంచి ఏసీ వేసినా చల్లగా ఉండు. నువ్వు అసలు చరిత్ర మార్చివేయాలి. అసలు పందులు చెప్తే ఇనే అసలు పందుల గుంపుకే పందుల నాయకత్వం, నినాదాలు రావాలి, నీతోనే ఆ మార్పు మొదలవ్వాలి అని చెప్పి వాడు దానికి చెవులో, ఎంత చెవులు ఉంటాయి కదా దానికి, ఎంత చెవులలో వాడు ఊదినా వీడు స్నానం చేసి వచ్చి, పపే పపే ఓ పపే ఉన్నా, ఏది పపే, బెడ్ మీద పండుగ పెట్టిన బెడ్ కింద ఉందా పపే, ఇంట్లో ఆడుంది పపే, ఆడుంది పపే, పపే ఓ పపే ఓ పపే అని చుట్టూ తిరిగి చూసుకొని బయటికి పోయి చూసేసరికి డ్రైనేజ్లో మునుగుతుందంట పప్పి, కాలువలో, మురుగు కాలువలో. అదేందే, ఆస్ట్రేలియా సెంటు కొట్టుతుంది నీకు, మైసూర్ శాండిల్ సోపు వాడుతుంది నీకు ఇంత చేసినా కానీ మళ్ళీ అడిగిపోయింది పప్పి. చాలామంది ఎంత దేవుని వాక్యం ద్వారా శుభ్రపరిచినా మళ్ళా ఎత్తుకోవాలి. అమ్మా అమ్మా నీతమ్మా, ఏంది నీతి అనండి, నీతి అనండి. ఆమెను చూస్తే అసలు నీతి బట్టబయలేది. నీతిగా బతికే బిడ్డ, అమ్మా నీతి యాడున్నావు నీతి అంటే ఆడో పెట్టింది మూతి, తయారైంది లైక్ కోతి. స్తోత్రం. పోయింది మరలా బురదలోకి. నీకు నీతి అని పేరు పెడితే ఏం సుఖం?
కడగబడాలి, కడగబడాలి. పాపపు జ్ఞాపకము రానంతగా శుద్ధి చేసేని నీ రక్తము. పాపపు జ్ఞప్తి రానంతగా శుద్ధి చేసేని నీ రక్తము. శుద్ధి చేసేని నీ రక్తము. అలయదాని ప్రేమ నన్ను వెదకుటలో, ద్వేషింపదాని ప్రేమ నన్ను క్షమించుటలో, నన్ను క్షమించుటలో. పాపపు జ్ఞప్తి రానంతగా శుద్ధి చేసేని నీ రక్తము. ఓ పాపపు జ్ఞప్తి రానంతగా శుద్ధి చేసేని నీ రక్తము. శుద్ధి చేసేని నీ రక్తము. అలయదాని ప్రేమ నన్ను వెదకుటలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అన్నీ కనబడుతున్నాయి అనండి అందరూ. అయితే కనబడే దేవునికి నువ్వు కడగబడిన వాడిగా కనబడాలి. కడగబడే దేవునికి, కనబడిన దేవునికి నువ్వు ఎలాగూ కనబడాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందో విను, విని దాన్ని గ్రహించి దాన్ని పాటించు. కృప ఈ నెల మీకు తోడయుండును గాక. జీవితాంతం వరకు ఈ కృప మీకు తోడయుండును గాక. చదవండి ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం త్వరగా చదవనా. అప్పుడు ఆయన, ఆ చిన్నవారిని మీద చెయ్యి వేయకము, నీకు ఒక్కడయ్యున్న వెనుతిరగలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అందరు చెప్పండి, నాకు కనబడుచున్నది. యేసయ్య అంటాడు అబ్రహాముని గురించి, అబ్రహామా, ఇందు మూలమున నీవు నాకు భయపడుచున్నవాడవని నాకు కనబడుతుందయ్యా. నువ్వు దేవునికి ఎంత భయపడుతున్నావో అది దేవుడు చూస్తున్నాడు. నేను నా దేవునికి భయపడి నేను వాక్యానికి విరుద్ధంగా నేను నడవలేదు. ఈ మనస్సాక్షి నీలో ఉందా? వినండి, వినండి. జస్సు ఏంటి మీరు అక్కడ చేతులోట్టుకో. వాక్యం వినాలా? అందరికంటే మీరు ఎక్కువ వాక్యం వినాలా? స్తోత్ర చెప్పండి, హల్లెలూయా. అమ్మా, అబ్రహాము గురించి ఏమంటున్నాడు? ఇందు మూలమున నీవు నాకు భయపడుచున్నవాడవని నాకు కనబడుతుంది, నాకు కనబడుతుంది. అందరూ అనండి, నాకు కనబడుతుంది. ఎవరికి? యేసయ్య కనబడుతుంది. నువ్వు భయపడుతున్నావా లేదా? చాలామంది పాపం చేయటానికి భయపడరుగా. భయపడతారా? దొంగతనం చేయటానికి దేవుని సన్నిధికి రాలా, శుద్ధీకరణకు రాలా, భయపడతారా? చెప్పండి. చాలామంది భయపడరు. దేవుని సన్నిధి ఆదివారం ఆరాధన రాకపోతే భయపడరు. తప్పు చేసావు భయపడరు. నిర్లక్ష్యంగా ఉన్నావు భయపడరు. ఆత్మీయతను పోగొట్టుకుంటారు భయపడరు. అభిషేకాన్ని పోగొట్టుకుంటారు భయపడరు. ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటారు భయపడరు. విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు భయపడరు. భయపడవా? చెప్పరే, భయపడవా? భయపడకపోతే భయపెట్టేవాడు వస్తాడు నీ దగ్గరికి. అమ్మో, వదిలిపెట్టడైనా. హల్లెలూయా.
అదిగో ఆజ్ఞ సక్కలాగా వినాలి వాక్యం. వాడిని తీసుకుంటారు, వాడిని కిడ్నాప్ చేయి, అక్కడ హైజాక్ చేయి, తొందరగా ఎంతసేపు కాదు. అయ్యా ఇప్పుడే పుట్టావు, గొడవ చేస్తున్నావు. అయ్యారు కూర్చో, చిన్న పిల్లగాడు గొడవ చేయటానికి. స్తోత్రం చెప్పండి. మా చాలామంది భయపడరుగా, దేవుళ్ళు క్రమంగా లేకపోతే భయపడవా? అయ్యయ్యో నష్టాన్ని కొని తెచ్చుకుంటావు నువ్వే. దైవ సేవకుడు అంటే భయపడవా? వాక్యం అంటే భయపడవా? దేవుడు అంటే భయపడవా? పాపం అంటే భయపడవా? లోకం అంటే భయపడవా? లోకాసులు అంటే భయపడవా? నేను ఒక మాట చెప్పనా, నువ్వేదైతే చంపవో రేపది నిన్ను చంపిద్ది. నువ్వు దేని గురించి భయపడవో రేపది నిన్నే భయపెట్టిద్ది. పాపాన్ని గురించి భయపడకపోయినావు అనుకో, రేపు నీ యొద్దకు వచ్చి కిరీటం పెట్టుకొని ఏది అన్నా కండబెట్టి తొందరగా కండవీవే అరా నువ్వురా, ఇదిగో పాపం చేసిన వాడివైతే ఇదిగో పాపం నీ ముందుకు వచ్చి కిరీటం ధరించి ఏంది పట్టుకో, ఏంది ఇదిగో కిరీటం పెట్టుకొని నిన్ను భయపెట్టిద్ది. అది నీ ముందుకు వస్తుంది. ఒకవేళ నువ్వు దేవుడిలో నమ్మకమైన బిడ్డవి కాకపోతే అమ్మా రేపు సైతాన్ గారు నిన్ను భయపెడతాడు. స్తోత్రం చెప్పండి నాన్న, హుషారుగా చెప్పండి తల్లి. నువ్వు దేని గురించి అయితే భయం కలిగి ఉండవో రేపు అవి ఆ పరిస్థితులు నిన్ను భయపెట్టడం ప్రారంభిస్తాయి. అమ్మో నేను దేవుళ్ళో నమ్మకంగా లేకపోతే ఒకవేళ నేను శాపాన్ని తెచ్చిపెట్టుకుంటానేమో. యాకోబు భార్య అన్య దేవతలు తెచ్చుకొని కింద పెట్టుకొని దాని మీద కూర్చుందమ్మా. తెలుసా మీకు? తెలుసా అంటున్నా, తెలుసా? ఏం తెచ్చుకుంది? ఒరే నీ భర్త ఎవరు? దేవునికి భయపడేవాడు, దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాలని సిద్ధపడుతున్నాడు. స్తోత్ర, దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఇక నాకు ఈ జీవితం వద్దయ్యా, ఈ నష్టం వద్దయ్యా, కలిగిన నష్టం చాలు, కలిగిన ఇబ్బంది చాలు, జరిగిన వ్యతిరేకత చాలు అని మారు మనసుకు సంబంధమైన జీవితాన్ని కలిగి దేవుని పాదాల మీద పడటానికి పోయినోడు ఇప్పుడు అమ్మగారు ఏం చేస్తుంది? బొమ్మలు తెచ్చుకుంది. యాడ నుంచి? అమ్మగారింటి నుంచి. స్తోత్ర, వారసత్వంగా తెచ్చుకొని బొమ్మల కింద వేసుకొని కూర్చుంది. బొమ్మల కింద వేసుకొని కూర్చుంది. తండ్రి వచ్చాడు, బొమ్మలు కనపడట్లేదు నాయే. ఏం కనపట్లా? దేవతలు కనపట్లా, బొమ్మలు కనపట్లేదు. ఏమాయ్ తెచ్చినవా నువ్వు? లేకు ఒకసారి అని అంటే లెగట్లా. ఏముంటుందో తెలుసా నానా? స్త్రీల గురించి నీకు తెలియంది ఏముంది నాన్న? ఇప్పుడు నేను లేగలేను నాన్న అని తండ్రిని మభ్యపెట్టి వెళ్ళిపోయిందమ్మా. పాపం గూడు కట్టుకుందిగా. అమ్మ చదువు, అమ్మ చదువు 31-34 ఆది కాండ. నేను నీ ఎదుట నేను లేవలేనందున నేను కడగా ఉన్నా, నేను ఇప్పుడు లెగలేను. స్తోత్ర. ఏం పేరు ఆమె పేరు? రాహేలు. భయపడట్లా అనండి. దేవుడు ఏం చేసిండమ్మా? భయపడనందుకు సంతు లేకుండా చేశాడంట. సంతు అంటే సంతానం లేకుండా చేశాడంట. ఎంత శాపం!
నువ్వు భయపడేవాడివైతే నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ ఇంట దాసీలు సమస్తము దీవించబడుతుంది. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టి యేసయ్యను మహిమపరచండి బిడ్డలారా. చప్పలు కొట్టండి, హుషారుగా చప్పలు కొట్టి యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా. కూర్చో. అబ్రహాముడి గురించి ఏమంటున్నాడమ్మా? ఇందు మూలముగా నీవు నాకు భయపడుచున్నవాడవని నాకు కనబడుతుంది. నీలో ఉన్న భయాన్ని యేసయ్య చూస్తున్నాడు. నువ్వెంత భయపడుతున్నావో యేసయ్య చూస్తున్నాడు. చాలామంది నాకేం కాదులే, నన్నేం అనర్లే అని కుర్చీలు అనుకుంటూ తిరుగుతున్నావు. తస్మత్ జాగ్రత్త నాన్న, తస్మత్ జాగ్రత్త. నేను చూడకపోయినా చూచే కన్ను ఒకటి నిన్ను చూస్తూనే ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు నీ కుటుంబంలో ఎలాగున్నావు? దేవునికి ఇచ్చిన సంఘములో, దేవునికి ఇచ్చిన నాయకత్వంలో, దేవునికి ఇచ్చిన సేవకుని ఎదుట నువ్వెట్టున్నావు? అమ్మా, నీ కళ్ళు ఒక పెద్ద దైవజనుని చూడటం కాదు, గొప్ప దేవుని చూడాల. నా మాట మీకు అర్థమైందా? పెద్ద దైవజనుడు పాల్ యాంగిచో గారిని, పెద్ద దైవజనుడు, ఆయన చూడటం కంటే కూడా రేపు దేవుని చూడాలా, రేపు దేవుని చూడాలా. మీరు పెద్ద పెద్ద దైవజనులు చూడాలని కోరుకోమాకండి, గొప్ప దేవుని చూడాలని కోరుకోండి, మంచి దేవుని చూడాలని కోరుకోండి, సమస్యల్లోంచి విడిపించిన దేవుని చూడాలని కోరుకోండి, నిత్య జీవం ఇచ్చిన దేవుని చూడాలని కోరుకోండి. ఓ దేవుడు నన్ను ఇంత ఘనపరిచాడు, ఘనపరిచిన దేవుణ్ణి చూడాలి అని కోరుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పోయినసారి 2 సంవత్సరాల క్రితమో ఎప్పుడో రాయవరం జంక్షన్లో ఒక కూటం పెడితే ఒక పెద్ద పాస్టర్ గారు వస్తే ఆయన చూడటానికి పోయినరు. ట్రాక్టర్లు వేసుకొని, అమ్మా ఆటోలు కట్టుకొని, బస్సులు వేసుకొని అమ్మా పోయిండ్రు. ఆయన చూడాలని కోరుకోమాకండి, నేను దేవుని చూడాలయ్యా. నా భక్తి ఇక్కడ క్రమంగా ఉంటే నిన్ను చూస్తా, అది చాలయ్యా. పెద్ద పెద్ద దైవజనులు చూడాలి, లేకపోతే దేశ విదేశాల నుంచి వస్తున్న తెల్లోళ్ళను చూడాలి. నువ్వు తెల్లోళ్ళను చూడటం కంటే, పెద్ద దైవజనులను చూడటం కంటే రేపు ప్రభువును చూడాలి. ఈ కోరిక నీకు కలగాల, ఈ ఆశ నిన్ను భక్షిస్తూ ఉండాలా, ఈ ఆలోచన నీకు కలుగుతూ ఉండాలా, ఈ ఆశ నీలోనికి వస్తూ ఉండాలా. అంతేగాని నువ్వు ఈ లోక సంబంధంగా ఒక గొప్ప దైవజనుడు చూడాలని కోరుకుంటే దాని వలన నీకు వచ్చేదేమీ లేదు. దేవుని చూడాలని కోరుకోండి. గట్టిగా స్తోత్రం చెప్పండి నాన్న. హల్లెలూయా. హుషారుగా చెప్పండి హల్లెలూయా. అమ్మా, అబ్రహాంలో ఏం కనపడింది నాన్న? ఇందు మూలమున నీవు నాకు భయపడుచున్న వాడివని నాకు కనబడుచున్నది అంటే అబ్రహాములో దేవుని భయం ఉన్నది. ఆ భయము కలిగిన జీవితం దేవునికి కనపడింది. ఈ రోజున బలలో పాల్గొనే పిల్లలారా, మీ అందరిలో దేవుని భయం దేవునికి కనపడాలి. మీరు భయపడుతున్నారా లేదా కనబడాలి. మీ పగనులు చెప్పు, నువ్వు భయపడుతున్నావా లేదా కనబడాలి. అంతే, నీ భయం కనపడాలా, నీ భక్తులు కనపడాలి, ఇక్కడ నీ ప్రార్థన ఇక్కడ కనపడాలా. ఇంకా గొసగొసలు చేసే ప్రార్థన చేయమాకండి. చాలా మంది ప్రార్థన చేయమని ఇది కాదు. చాలామంది గొసగొస ప్రార్థన, స్తోత్రం. గొసగొసలు ఒకవేళ నీ ఇంట్లో చేసుకోవచ్చేమో, కానీ ఇక్కడ చేయకూడదు. ఇక్కడ నీ గొంతు తెరిచి, నీ హృదయాన్ని తెరిచి మనసారా ప్రార్థన చేస్తా ఉండాలి. స్తోత్రం చెప్పండి అనుసారిగా. ఇంకొక మాట చదవండి. 90వ కీర్తన 8వ వచనం. త్వరగా చదవమ్మా, చదివాలి, త్వరగా చదవాలి. 90వ కీర్తన 8వ వచనం. అదిగో ఏం కనపడుతున్నాయి అంట? నా పాపమెల్లప్పుడు నా ఎదుటే ఉన్నది,
నా అతిక్రమములన్నీ నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడు పాడని. నా అతిక్రమములన్నీ కేవలము నీకే విరోధముగా నే జీవించితిని, కేవలము నీకే సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు కావా, యేసయ్యా నీ కృప నాకు. హల్లెలూయా. నీ భయం దేవునికి కనబడాలి, అప్పుడే బల తీసుకో. 2, నీ రహస్య పాపాలు ఆయన చూస్తున్నాడు, దాన్ని విడిచిపెట్టాలా రహస్యంగా. రహస్యం అంటే ఎవ్వరికి కనబడకుండా, ఏమా రహస్యంగా నువ్వు నడుస్తున్న రహస్య మార్గం. చాలామంది దేవునికి తెలియకుండా వేరొక మార్గంలో నడుస్తున్నట్టుగా అనుకుంటారు, కానీ ఆయనకు కనపడింది ఏముంది చెప్పు? స్తోత్రం. యాడికి పోయి వచ్చావురా అంటే, జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ ఓపెన్ యువర్ మౌత్. అప్పుడు కనపడిద్ది. నీ నోరు తెరో అని నవ్వినప్పుడు అప్పుడు పంచదార బుక్కుతున్నావు కదా. జానిగా జానిగా ఏంది నాయన చక్కెర బుక్కినావురా? లేదయ్యా లేదయ్యా, నోరు తెరువురా. స్తోత్ర. హుషారుగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అమ్మా మన పిల్లలు ఏదో కొనుక్కొచ్చుకొని వస్తారు, కొనుక్కొచ్చి మనల్ని చూడగానే ఏం చేస్తారు? దాచిపెడతారు. దాచిపెట్టి ఏం తెచ్చుకున్నారో నువ్వు, ఏది నీ చేతిలో చూ, ఏముంది? ఏం లేదు, ఈ చేజు వెనకాలే ఉంటుంది. ఏం చేస్తారు? చెప్పి 2 చేతులు. స్తోత్ర. కనబడింది, నువ్వు జేబులో పెట్టింది కనబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంది జేబులో పెట్టింది అనండి పక్కన. నువ్వు జేబులో పెట్టుకుంది కనపడిందిలే, ఇంట్లో పెట్టింది కనపడిందిలే. స్తోత్రం చెప్పండి హుషారుగా. ఆయనకు కనబడనిది ఏమి లేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆయనకు సమస్తము మరుగై లేదు. అన్ని చూచుచున్న దేవుడు, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. చూడముచ్చటాయును సుకుమార సుమములైన నీ నేత్రాలం కృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. చూడముచ్చటాయును సుకుమార సుమములైన నేత్రాలంకృతము. హల్లెలూయా. చూచుచున్న దేవుడైన నీ రహస్య పాపాన్ని యేసయ్య చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అమ్మా ఏం చూస్తున్నాడు? నీ రహస్య పాపాన్ని యేసయ్య చూస్తున్నాడు. గనక ఎవరైనా బలలో పాల్గొనాలి అనంటే నీ రహస్య పాపాన్ని ప్రభువు దగ్గర విడిచిపెట్టి, అమ్మా ప్రభువు దగ్గర నీ పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తమునుంది, పాపాన్ని బట్టి నీ పాపాన్ని కడుగుకొని ప్రభువు దగ్గరకు రాగలిగితే నీ పాపానికి విరుగుడు కలుగుతుంది. స్తోత్రం చెప్పున్నాను గట్టిగా. నీ పాపానికి విమోచన, నీ అతిక్రమానికి విమోచన, నీ నష్టానికి ఒక విముక్తి నీకు కలుగుతుంది.
అప్పుడు ఇక మీదట నువ్వు ఆరోగ్యంగా, ఇక మీదట నువ్వు ప్రశాంతంగా, ఇక మీదట నువ్వు జయ జీవితం కలిగి, ఇక ముందుకు నువ్వు సమాధానము కలిగి దేవుని కృపలో నలుదిక్కులా సాగిపోవచ్చు. లేకపోతే ఏ దిక్కుకు పోయినా నీకు నష్టం, ఏ దిక్కుకు పోయినా నీలో పాపం పెట్టుకొని, నీలో దేవుని భయం లేకుండా నువ్వు ఏ పనికి ఏ దిక్కుకుండా నువ్వు పోతూ ఉన్నా ఆ దిక్కులో ప్రతి మార్గం నీకు వ్యతిరేకమవుతుంది. స్తోత్రం అనండి గట్టిగా. ప్రతి మార్గంలో ఏదో ఒక అడ్డు. మరి నువ్వు ఏమేమి ఉన్నాయి నీలో? రహస్య పాపాలు ఉన్నాయి, దేవుని భయం లేదు నీకు. అమ్మో, ఈ తప్పుడు పని చేసి వచ్చాను, ఈ నెలలో దేవుడికి నేను ఆయాసకరంగా నడిచాను, నేను దైవ సేవకునికి వ్యతిరేకంగా నడిచాను, వాక్యానికి భిన్నంగా నడిచాను. ఈ మనస్సు నీలో లేనప్పుడు నువ్వు ఏ మార్గంలోనికి, ఎన్ని మార్గాలు ఉన్నాయి మనకి, ఎన్ని దిక్కులు ఉన్నాయి మనకి? 4 దిక్కులు. ఈ 4 దిక్కులు నడిచిన నీకు ఇబ్బంది కలిగిద్ది కానీ మేలు కలగదు. సావైనా బతుకైనా, మేలైనా కీడైనా దేవుని భయం కలిగి ఉండవు, దేవుని వాక్య భయం కలిగి ఉండవు, దైవ సేవకుని భయం కలిగి ఉండవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2, నీ రహస్య పాపాన్ని విడిచిపెడతా ఉండు. ఏం చేయాలన్నా? రహస్య పాపం. ఇంకా నీ సెల్ ఫోన్ ఎట్లా వాడబడుతుంది, నీ బుద్ధి ఎలా వాడబడుతుంది, బయటికి పోయిన తర్వాత నీ చూపు ఎలాగో మారిపోతుంది, బయటికి పోయిన తర్వాత ఒక స్త్రీని చూచి వ్యామోహపు చూపు ఒకవేళ నీలో కలుగుతుందా, అది రహస్య పాపం. పాపం నిన్ను పాతి పెడుతుంది, జాగ్రత్త. పాపం నిన్ను పట్టుకుంటుంది. ఇది కొట్రా, పాపం ఏం చేస్తుందో తెలుసా? రా పరిగెత్తు. పాపం ఏం చేస్తుందో తెలుసా? గల్ల పట్టిద్ది. గల్ల బట్టి నిన్ను ఈడుతుంది, నిన్ను పట్టుకుంటుంది. నువ్వు కనుక దేవులో నిలబడితే నిన్ను పట్టుకున్న పాపం నిన్ను విడిచిపెడుతుంది, నిన్ను పట్టుకున్న రోగం నిన్ను విడిచిపెడుతుంది, నిన్ను పట్టుకున్న అశాంతి నిన్ను విడిచిపెడుతుంది, నిన్ను పట్టుకున్న చీకటి నిన్ను విడిచిపెడుతుంది, నిన్ను పట్టుకున్న సైతానుగాడు నిన్ను విడిచిపెడతాడు. విడుదలలోనికి రా. విడుదల సమీపించే నెల ఈ నెల, నీకు విడుదల కలగబోయే నెల ఈ నెల, ప్రభువును గట్టిగా పట్టుకునే నెల ఈ నెల. ప్రభా, నీతోనే నడుస్తానయ్యా, నీతోనే జీవిస్తాను ప్రభా, నీ మీదనే ఆధారపడతానయ్యా. నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుణ్ణి నువ్వు కలిగి జీవించగలిగితే, నువ్వు దేవుని పట్టుకుంటే నిన్ను పట్టుకుని అన్ని విడిచిపెడతాయి. ₹1,00,00,000 మాట చెప్తే ఆనందం లేకుండా కూర్చున్నారు మీరు. నువ్వు దేవుని పట్టుకుంటే నిన్ను పట్టుకున్నాయన్ని విడిచిపెడతాయి. ఆమెన్ చెప్పండి. నిన్ను పట్టుకునే విడవాలంటే ఏం చేయాలి? పట్టుకో. నువ్వే ఊరికే చేయి పట్టుకో, నా చేయి నువ్వే ఈడుచుకుంటా తిరుగు. ఆయనేమో పట్టుకుంటా తిరుగుతాడు, నిన్ను ఈడిచిపోయా చెయ్యే అని ఊరికే నిన్ను మందరించుకుంటా తను చెయ్యే. నువ్వు ఆయన పట్టుకున్నానా, అప్పుడు నిన్ను ఆయన పట్టుకుంటాడు. ఇదిగో చూడు, చేయబెట్టరా నాన్న, ఇదిగో నేను పట్టుకుంటున్నా, వెంటనే ఈ చేతులు పట్టుకున్నాయి. స్తోత్రం అంటే నువ్వు పట్టుకుంటే ఆ చేతులు నిన్ను పట్టుకుంటాయి. నువ్వే పట్టుకోకుండా ఆయన పట్టుకోమంటే నాకేం పని? స్తోత్రం. నీకే మన పాట ఏంది? చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నేను జారిపోకుండా, నేను పడిపోకుండా, యేసు నా చేయి పట్టు. ఈయన ఉంటుంది తెలుసు ఏసయ్య, నాకేం పనయ్యా, నాకేం పనయ్యా, నాకేం పనయ్యా, నాకేం పనయ్యా, నేనేమి నిన్ను పట్టుకోను, నేనేమి నిన్ను పట్టుకోను. భలే వాడతాడు నీడు, సింగర్ అయిపోతాడు నీడు. స్తోత్రం అనండి గట్టిగా, హుషారుగా చెప్పండి నాన్న. హల్లెలూయా. ఆత్మవశులముగా ఒక 3 హల్లెలూయాలు చెప్తామా?
ఆమె. దేవునికి భయపడు. 2, నీ రహస్య పాపాలు ఏమైనా ఉంటే విడిచిపెట్టి బలలోనికి రా. మూడవ మాట 50వ కీర్తన 8వ వచనం చదువునానా? కీర్తనల గ్రంథం 50వ కీర్తన 8వ వచనం. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు, స్తోత్రం చెప్పండి గట్టిగా అమ్మా, నీ దహన బలులు నాకు కనబడుచున్నవి. అందరు చెప్పండి అన్నమాట. మీ పగనులు చెప్పు. నీ దహన బలులు దేవునికి కనబడుతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా అమ్మ. మన దహన బలులు దేవునికి కనబడుతున్నాయి అంటే నువ్విచ్చే అర్పణ దేవునికి కనబడుతుంది. ఏం కనబడుతున్నాయి? నువ్విచ్చే అర్పణ దేవుడు చూస్తున్నాడు. నువ్విచ్చే ప్రతిష్ఠిత అర్పణ, నువ్విచ్చే స్వేచ్ఛార్పణ, నువ్విచ్చే దశమ భాగం. ఆమేన్ చెప్పండి. దహన బలులు నాకు కనబడుచున్నవి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. చాలామంది మీ అర్పణ ఎలాగుందో చూసుకోండి. ఈ పూట బలలో చేయి వేసే ప్రతి ఒక్కరూ అర్పణ విషయంలో జాగ్రత్త పడాలి. దేవునికి నువ్వు ఇచ్చే అర్పణ ఆయనకు కనబడుతుంది. కయ్యేను హేబేలు అర్పణ ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు చూశాడా? చెప్పరేనా? చూశాడు. దేవుడు నువ్వు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆయన చూస్తాడు. కొత్త నిబంధనలో అమ్మా కానుక అత్త ఉన్నారంట. కానుక అత్త ఉంటే యేసయ్య ఎక్కడ నిలబడ్డాడు? కానుకలు పెట్టాడు. కానుకలు దేవుడా? చాలా మంది తెలియక నానా రకాలుగా యేసయ్యని గురించి మాట్లాడతారు. యాడ నిలబడ్డాడు ఆయన? కానుకలు పెట్టే దగ్గర నిలబడి ఆయన చూస్తా ఉన్నాడంట. అందరూ వారి శక్తి కొలదేస్తే ఒక ఆమె జీవనమంతా వేసిందంట. ఏం వేసింది అంటే రేపటికి లేకుండా వేసింది. రేపు ఎట్లా అని అనుకోకుండా వేసిందంట. దాన్ని చూసిన దేవుడు ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరికంటే ఏమీ ఎక్కువ ఇచ్చింది రబ్బాయ్. స్తోత్రం అనండి. ఎంత ఇచ్చిందో చెప్పవే మైకులో. మేము 1,116 అమ్మా 116 ఎత్తే మా పేరు చెప్పకుండా నడువు వంగిపోయిన ముసిల్దాన్ని చూసి దాంట్లో ఏ కానీ ఆ ఎనప పెట్టలోకి ఏ కానీ టపటపా అని మోగిందని చూతివే. మా మోగినియా మేము నోట్లేస్తే ఆమె వేసింది బెల్లే అనంటే ఆమె ఎక్కువ ఇచ్చింది పోరాబ్బాయి. ఇక దేవుని న్యాయ తీర్పుకు ఎవడు అడ్డు పెట్టగలడు? ఎవడు అడ్డు మాట్లాడగలడు? ఏందయ్యా ఎంత వేసిందామా? అమ్మవు ఎంత వేసినావా నువ్వు అంటే ఆమంటది 2 కాసులే. నేను చూశానమ్మా, నువ్వు వేసింది కూడా 2 కాసులే, కానీ ఈమె జీవనం అంతా వేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా స్తోత్రం చెప్పండి. ఏమేసింది? జీవనం అంతా వేసింది. దేవుడు నీ దహన బలిని చూచుచున్న దేవుడు. మీరు అనుకుంటారు నైవేద్యాలు దహన బలులు స్తోత్ర అమ్మా మన బుద్ధి ఎప్పుడు బయటపడిద్ది అంటే ఇచ్చేటప్పుడే. మాట్లాడరే, మన బుద్ధి ఎప్పుడు బయటపడిద్ది? ఇచ్చేటప్పుడే బయటపడిద్ది. అమ్మా చాలా మంది లోకంలో ఎంత ఖర్చు చేసినా లెక్కలు చేయరమ్మా, కానీ దేవునికి ఇచ్చింది మాత్రం మననేగా భోజనాలకి ఇచ్చిన మన కిస్మిస్ పండ చేయలా అప్పుడు ఇచ్చినే. స్తోత్రం. యేసయ్య కూడా నీ దగ్గరకు వచ్చి మననేగా అమ్మ దీవించింది అని అంటే, మననేగా అమ్మ నీకు విడుదల ఇచ్చింది అని అంటే, అదేంది యేసుప్రభా, 'నువ్వు ఇచ్చేవాళ్ళం మేము తీసుకునేవాళ్ళం, మరి నువ్వు' 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 'నువ్వు ఇచ్చేవాళ్ళం మేము తీసుకునేవా
స్తోత్రం. చాలామందికి ఇవ్వటం తెలియదు. మరి సేవ ఎట్లా జరిగిద్దో, దైవజనులు ఎట్లా పోషించబడతారో, దేవుని పని ఎట్లా జరుగుతుందో చాలామందికి తెలియదు. అమ్మా, ఇంట్లో ఖర్చు పెట్టమని చాలా ఖర్చు పెడతారు, అడ్డగోలు ఖర్చులు పెడతారు. తెలుసా మీకు? ఏ ఖర్చులు? అడ్డగోలు ఖర్చు. అసలు అది ఖర్చు పెట్టచ్చా లేదా తెలియకుండానే ఖర్చు పెడతారు. దేవునికి మాత్రం ఖర్చు చేయరు. అడుక్కోవాలిగా. దైవజనుడు భిక్షగాడు కావాలా చాలామంది, చాలా సంఘాలలో. నాకు అసలు ఆ బాబు తెలియదు. రత్తివేచి చెప్పటం నా వంతు, చేయటం మీ వంతు. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా, ఆ మధ్యలో ఒక ఆమె ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టించుకొని, ఏనండి కుటుంబ ప్రార్థన పెట్టించుకొని చాక్లెట్లు, ఎన్ని చాక్లెట్ల ప్యాకెట్లు తెలుసా? 3 చాక్లెట్ల ప్యాకెట్లు. ఎన్ని? 3 చాక్లెట్ల ప్యాకెట్లు. అంటే ఒక చాక్లెట్ ప్యాకెట్ ఎన్ని వస్తాయన్నా? 100 చాక్లెట్లు. అంటే ఎన్ని చాక్లెట్లు తెచ్చింది ఇప్పుడేమా? ఎవరికి ఇవ్వాలని? తిప్పి కొడితే 10 మంది లేరాడా? 10 మందికి 300 చాక్లెట్లు. అంటే వాడు తిని సొగరొచ్చి చావాలని అట్టా. ఏం చేయాలో తెలియదు. డబ్బులు కనపడితే చాలమ్మా. డబ్బులు ఇంకా ఎర్రి ఏమంటే నేను దేవునికి అను చేసింది. దేవుని పని జరిగిందా దాని చాక్లెట్ల వల్ల? హలో దేవుని పని ఏమైనా జరిగిద్దా? అది అయిపోయిన తర్వాత పరమాన్నం కాసిందమ్మా. కొంతమంది నా మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. స్తోత్రం. పరమాన్నం చేసింది. అన్న ఉపాసంలో ఉన్నాడు అని చెప్పి పరమాన్నం. సరే అని గ్లాస్ అమ్మ చేతిలో పట్టుకొని తిరగబెట్టి ఊపినా కింద పడట్లేదు. అది అర్థమైందా? స్పూన్ పెట్టి కాదు, గ్లాసుని ఇటు తిరగబెట్టి ఇటు కొట్టినా కానీ కింద పడట్లేదు. అది గట్టిగా. సర్లే స్పూన్ తీసుకురామంటే ఇంట్లో స్పూన్ లేదు. గంటె ఒకటి ఇచ్చింది. గంటె. ఆ గంటె ఏమో దాంట్లో పట్టట్లా. గంటె పట్టకపోతే సర్లే నా పిల్లలే కదా, ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు. నేనేం చేసిన తెలుసా? గంటెను దిప్పి ఆ చివర వండ చూసినావు దాన్ని పట్టుకొని తిన్నా. స్తోత్రం. అదంటే ఆ సగ్గు బియ్యాలు మాడిసిందమ్మా. ఇప్పటికీ మర్చిపోలేము. స్తోత్రం. ఇక తింటా ఉంటే మింగుతున్నప్పుడల్లా వాసన వస్తుంది. బంక గుండి ఇంక ఎట్టుందంటే సగం ఉడికి ఉడకక నానా తెప్పలు ఈయన చేసింది. దానికి తోడు ఒక థమ్సప్ బాటిల్ ఒక 2 తెచ్చింది, 2 లీటర్లు. తీరా కానుక 200 చేతిలో పెట్టి పంపించింది నన్ను. 200 ఎన్నారా భక్తులు? హలో, హల్లెలూయా. అమ్మా తీరా చూసేసరికి 200 తీసుకో. తీసింది అంత 1000 రూపాయలు తీసిందేమో దేవునికి. చాక్లెట్లకు ఒక 300, థమ్సప్లకు ఒక 200, పరమాన్నం మీకు బాగా గుర్తున్నాయండి. చివరికి తెచ్చింది మరి గలాసలు కావు దానికి, పరమాన్నం గలాసలు. చాలామంది తెలియదు. దహన బలిని దేవుడు చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగాను. స్తోత్రాలు చెప్పండి గట్టిగాను. మా దేవునికి ఇచ్చేది ఘనంగా ఉండాలా. నువ్వు మేసేది కాదు, నువ్వు ఇంట్లోకి తెచ్చుకునేది కాదు. దేవునికి ఇచ్చేది ఘనమైన అర్పణగా ఉండునుగాక. అది దేవుడు చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగాను. కనుక మనమందరము కూడా మనను గురించి మనమే జాగ్రత్త పడుతూ దేవుని కృపను పొందుదాం.
సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏదియూ నీకెంత మాత్రము హాని చేయదు. సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే మన బలము, ఆయనే ఆధారము, ఆయనే ప్రాకారము.